స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఎవడున్నాడు? అంత బుర్ర కూడా ఉన్నాడా? అక్కడికి వెళ్ళి బెదర్ ఇంకా నేను బాప్తీసం తీసుకోలేదు బెదరు, పోయి పాముల్లోకి వెళ్ళింది, ఇప్పుడు చేపల్లోకి వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ చక్కగా ఆరాధన చేసింది, కళ్ళు మూసుకుంటుంది, ఓ గంతులు వేస్తాయి, శుభ్రంగా ఇక్కడ కూడా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇట్లా వద్దు, ఇట్లా వద్దు, ఇట్లా వద్దు. ఉంటే తాగుబోతుకన్నా ఉండు, లేదంటే పరిశుద్ధుడిగా ఉండు. ఏమంటావు? స్తోత్రం చెప్పగలరా? తాగుబోతుగా ఉండి చక్కగా నరకానికి వెళ్ళిపోతాను సిద్ధపడిపోతావు, హ్యాపీగా నరకం కొరకు సిద్ధపడిపో. లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు నిమిత్తమై శ్రమలు పడు, క్రీస్తు నిమిత్తమై నిందలు పడు, క్రీస్తు నిమిత్తమై తిరస్కరించపడు. కానీ నేను ఒక్కటి మాత్రం గ్రహించగలను, చెప్పగలను. ఏంటంటే, నిన్ను ఎవరు నిందించారో, ఎవరు తక్కువ చేశారో వాళ్ళ చేత, వాళ్ళ మధ్యలోనే నీ స్థితిగతులు మార్చగలడు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. వీరు శ్రమలలో, కష్టాలలో ప్రార్థన చేశారు కదా, ఆరాధించారు కదా, పాటలు పాడారు కదా. ఇప్పుడు